నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అయినా ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఒకవైపు గులాబీ అగ్రనాయకులు రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని 100 రోజుల్లోగా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి చూపించకపోతే ప్రభుత్వాన్ని బొందపెట్టి తీరుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ పోయే వాళ్ళు వెళ్ళిపోండి, మేం కొత్త లీడర్స్ తయారు చేసుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ఓటమిని జీర్ణించుకోవడం కన్నా ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలనే ఆరాటంలో గులాబీ అగ్రనాయకులు ఉన్నట్లుగా వీరి వాలకం ఉంది. అయితే అధికారంలో ఉన్నన్ని రోజులు సొంత క్యాడర్ని నిర్లక్ష్యం చేసి వలస వచ్చిన నేతలకు పట్టం కట్టారనే ఆరోపణలున్నాయి. అదిగాక తెలంగాణలో మరో పార్టీ ఉండకూడదన్న లక్ష్యంతో సొంత క్యాడర్ను డెవలప్ చేసుకోవడం కన్నా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం మీదనే కేటీఆర్ దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనను ప్రతి ఒక్కరూ చూశారు. అదిగాక కాంగ్రెస్ పార్టీ ఎల్పీని 2 సార్లు విలీనం చేసుకున్నారు. ఎవరిని వదిలిపెట్టలేదు. అలా చేరిన వారికే పదవులు ఇచ్చాడు. ఫలితంగా బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడా గెలుపొందలేదు. వలస వచ్చిన నేతలే పార్టీ నేతలుగా చెలామణి అయ్యారు. 2018 ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గంపగుత్తుగా తమలో కలిపివేసుకొని కాంగ్రెస్ ని మళ్లీ లేవలేని స్థాయికి దెబ్బ కొట్టేశాం అని గులాబీ దళం సంబరపడింది. 5 ఏళ్లలో ఆ పార్టీ తిరిగి కోలుకున్నదో లేదా గులాబీ అహంకారాన్ని భరించలేక ప్రజలు ఏకైక ప్రత్యామ్నాయంగా వారిని ఎంచుకున్నారు తెలియదు కానీ మొత్తానికి గద్దె మీదకు వచ్చారు. 2018లో బీఆర్ఎస్ చేసిన పనికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ముందుగా మున్సిపాలిటీల మీద ఫోకస్ పెడుతూ ఇప్పటికే చాలా వాటిని హస్తగతం చేసుకుంది. ఇక కాంగ్రెస్ మంత్రుల మాటల్ని బట్టి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉండనున్నాయని అర్థమవుతోంది. కానీ ఎప్పుడైనా సిద్ధమే అనే సంకేతాలు కూడా ఉన్నాయి. మరోవైపు అధికారంలో ఉన్నంతకాలం అహంకారం ఇంటి అడ్రస్గా వ్యవహరించిన గులాబీ అగ్రనేతలు పదవులు పోగానే సరిదిద్దుకునే చర్యలు ఆలస్యంగా మొదలు పెట్టడం ఫలితాలను ఇస్తుందా అనే అనుమానాలను మొదలయ్యాయి. ఇక పెద్ద బాస్ పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకపోవచ్చనే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మూసుకున్న దారులను తెరవాలంటే ఇప్పట్లో సాధ్యం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. అనవసరంగా ప్రభుత్వాన్ని నిందించడం కంటే చేసిన తప్పులు సరిదిద్దుకుంటే పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు.